सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము. శ్రీ స్వామివారు భక్తిని గూర్చి కోరికలను గూర్చి ఇలా వచించారు. భక్తి అను మొక్క ఫలించకుండా దానికి పట్టిన చీడపురుగులే కోరికలు. కాన ఆ కోరికలను నాశనం చేయుము. నీ భక్తి ఫలించును. సదా నన్ను స్మరించుము. నా స్మరణ చేయగనే నీకు సమీపమునకు నేనే వచ్చుచున్నాను. నా సామీప్యత చేత నీకు సారూప్య సాలోక్య సాయుధ్యములు సిద్ధించును. నా స్మరణ మానగనే మరలా నీ రూపమును నీ స్వభావమును పొందుదువు. నీవు బొగ్గువు. అగ్నినైన నేను సమీపించగనే నీలో వేడి ఎరుపు రంగు వచ్చి క్రమంగా నీవును అగ్ని అగుచున్నావు. నీలోని నిప్పునకు దూరం కాగానే చల్లబడి మరలా బొగ్గుగా నగుచున్నావు. కాన నా స్మరణము సదా ఉండినచో నీకు కైవల్యమే సిద్ధించును. అనగా నీవే నేను, నేనే నీవు అగుదుము. అట్టి స్మరణయందు కోరికయుండరాదు. కోరిక నీరు వంటిది. వెంటనే నిన్ను తడిపి నన్ను దూరం చేయును. కోరికను గురించి నాకు విన్నవించవద్దు. అసలు ఆ కోరికను భావంలోనికే రానియకుము. నాకు తెలియదా నీ కష్టము? నిజభక్తుడవైన నీవు కష్టపడుచుండగా నేను ఓరకుందునా? నీ కష్టము పోగొట్టుట నా బాధ్యత కాదా? నాకు అసాధ్యమున్నదా? నీ కష్టము తీసివేయకుండుట నిన్ను పరీక్షించుటకే. నీకు నాపై గల ప్రేమ యొక్క స్థాయి పరీక్షలో నిరూపించబడుచున్నది. ఈ మనుష్యలోకము కర్మలోకము. ఈ మానవ జీవితమునందు సాధన చేయుము. దానికై నీకెంతయో సాయపడుదును. ఎన్నో రూపములా నీ చెంతకు వచ్చి నీ సంశయములను తీర్చి నీకు కావలసిన ఉపదేశములనిత్తును. ఈ లోకంలో ఈ మానవ జన్మను వృధా చేసుకున్నచో పైలోకమున నీకు నా సహాయం ఏమీయూ నుండదు. అది కేవలం నీ సాధనను పరీక్షించి దానికి ఫలములనిచ్చు సమయమది. అచ్చట నేను నిష్పక్షపాతముతో జీవుని పాపపుణ్యములను పరిశీలించి తీర్పు ఇచ్చు చోటు. అచ్చట నీకు నా సాయమేమీయూ నుండదు. నా సాయము ఈ లోకమున ఎంత అయినను సాధన సమయమున తీసుకొనుము. గురువుగారు చదువుకొను సమయంలో పాఠం ఎన్నిసార్లైనా చెబుతారు, ఎంతైనా సాయం చేస్తారు. కానీ పరీక్ష హాలులో మాత్రం ఏమీ చెప్పరు. చాలా కఠినంగా ఉంటారు. అక్కడ ఏమీ సాయం చెయ్యరు. కాన ఇక్కడ ఈ జన్మలో నన్ను బాగా ఉపయోగించుకుని నా సాయం తీసుకో. నా సాయం తీసుకోకుండా సంసారంలో మునిగి పరలోకంలో సాయం చేయమంటే చేయను. చదువుకునే సమయంలో సినిమాలు చూసి పరీక్ష హాలులో సాయం అడిగితే కుదరదు అన్నారు. ఆహా, ఎంతటి దివ్యవాణి! ఆచరించి తరింతుముగాక. స్వామి అనుగ్రహించవయ్యా అని ప్రణమిల్లుదుము.